ప్లాస్టిక్‌ని నిషేధించాలి, నిషేధించాలి అంటున్నారు. అయినా గాని కూరగాయలు ప్రతి ఒక్కటి మళ్ళీ ప్లాస్టిక్ కవర్‌లోనే ఇస్తున్నారు. కానీ థాయిలాండ్ దేశంలో మాత్రం కూరగాయలను అరటి ఆకులలో ప్యాక్ చేసి ఇస్తున్నారంట. అలా ప్యాక్ చేసి ఇయ్యడం వల్ల కూరగాయలు కూడా చాలా తాజాగా ఉండి అందులో వైరస్, బ్యాక్టీరియా, క్రిమి కీటకాలు ఏమీ లేకుండా కూరలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటున్నాయని చెప్పేసి అధ్యయనాలు చెప్తున్నాయి. మరి మన దేశంలో కూడా ప్లాస్టిక్ కవర్‌లో మనం కూరగాయలు తీసుకోకుండా అరటాకులలో వచ్చేలాగా ఉంటే ఎంత బావుండు కదా! మరి అలా మంచిగా ఉండాలి, ప్లాస్టిక్‌ని నిషేధించాలి అంటే గనక ఆ అరిటాకులలో ఉన్న క్లోరోఫిల్ వల్ల అవన్నీ తాజాగా ఉండి మనకి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం కూడా కూరగాయల్ని అరటాకులలో తెచ్చుకునేలాగా మన దేశంలో కూడా అది పెంపొందించాలని నేను ఒక్కదాన్ని కోరుకుంటేనే కాదు కదా, మనందరం కోరుకుంటే అది జరిగే అవకాశం ఉంటది కాబట్టి ఈ వీడియోని సాధ్యమైనంత వరకి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.